హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ రోజు వీడియో ఏంటంటే నా శ్రీమంతం జరగబోతుంది అనమాట. 7th month శ్రీమంతం చేస్తారు కదా. సో ఆ శ్రీమంతానికి కావాల్సిన డెకరేషన్ ఐటమ్స్, ఇంకా రిటర్న్ గిఫ్ట్స్, ఇంకా బ్యాంగిల్స్ అన్నీ కూడా కొన్నాను. అవన్నీ కూడా ఇవే అనమాట. అవన్నీ అన్ప్యాకింగ్ చేద్దాము. శారీ కూడా చూపిస్తాను మీకు. అవన్నీ అన్ప్యాకింగ్ చేసి నేను ఎలాంటి రిటర్న్ గిఫ్ట్స్ ఇంకా డెకరేషన్ ఐటమ్స్ బడ్జెట్లో తీసుకున్నానో ఈ వీడియోలో మీకు అన్నీ కూడా డీటెయిల్గా చెప్తాను. మీరు స్కిప్ చేయకుండా వీడియో అంతా చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఫస్ట్ మనము డెకరేషన్ ఐటమ్ చూద్దాము. బ్యాక్ డ్రాప్ ఏంటంటే నేను నార్మల్గా ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. పిక్ అంతా కూడా పక్కన అటాచ్ చేస్తాను చూడండి. సేమ్ ఆ పిక్లో ఉన్నట్టే 8x8 బ్యాక్ డ్రాప్ అనమాట. ఇదంతా కూడా బాగా వచ్చింది. క్వాలిటీ అదైతే చాలా బాగా వచ్చింది. ఇది నేను డెకరేషన్ చేశాక కూడా ఎలా ఉంటుందో పిక్స్ అయితే చూపిస్తాను మీకు. 8x8 బ్యాక్ డ్రాప్ చాలా పెద్దగా వచ్చింది అనమాట. ఒక మంచి ట్రెడిషనల్గా కూడా ఉంది. ఈ బ్యాక్ డ్రాప్ వచ్చేసి నాకు 1900 రూపీస్ అయితే పడింది అనమాట. దీనికి సపరేట్గా గార్లాండ్స్ కూడా ఉన్నాయి. గార్లాండ్స్ నేను ఏం చేశానంటే వాళ్ళకు ఏంటంటే గార్లాండ్స్ అవి సపరేట్గా మనం ఆర్డర్ పెట్టుకోవాలన్నమాట. బ్యాక్ డ్రాప్ ఒకటే 1900 రూపీస్ అయితే పడింది. ఇవన్నీ కూడా గార్లాండ్స్ నేను 5 గార్లాండ్స్ అయితే తీసుకున్నాను. ఇది ఒక్కొక్క గార్లాండ్ వచ్చేసి 190 రూపీస్ అనమాట పడింది. ఇది కూడా ఇలా వచ్చినాయి అనమాట. ఇవన్నీ కూడా గార్లాండ్స్ కూడా ఇలా వచ్చాయి. మొత్తం మనకి పిక్లో ఉన్నట్టే వచ్చాయన్నమాట. క్వాలిటీ కూడా బాగున్నాయి. ఇది 1900 రూపీస్ అయితే పడింది. యువర్&కే క్రాఫ్ట్స్ అని చెప్పి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. ఈ డెకరేషన్ బ్యాక్ డ్రాప్ను ఇంకా ఇది కూడా చాలా బాగా వచ్చింది మనకి. నెక్స్ట్ ఏంటంటే శారీ నేను ఆల్రెడీ 2 శారీస్ అయితే తీసుకున్నాను, ఆర్డర్ చేశాను. ఒక శారీ మగ్గం వర్క్ పంపించేశాను. ఇంకో శారీ ఏంటంటే ఒకటి అమ్మవాళ్ళు పెట్టే శారీ, ఇంకొకటి అత్తయ్య గారు పెట్టే శారీ ఉంటుంది కదా. సో అది నేను కూర్చున్నప్పుడు వేసుకుంటాను. మగ్గం వర్క్ ఇచ్చింది. ఇది అత్తయ్య గారు పెట్టినట్టు ఈ శారీ అనమాట. మస్టర్డ్ ఎల్లో అండ్ స్కై బ్లూ కాంబినేషన్లో అయితే వచ్చింది. ధనలక్ష్మి సిల్క్ శారీస్ అని చెప్పి ఇది కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే తీసుకున్నాను. మొత్తం ఇలాగ మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్లో వచ్చి, మస్టర్డ్ ఎల్లో ఇంకా ఇలాగ పీకాక్ బ్లూ కాంబినేషన్లో అయితే వచ్చిందనమాట. ఇది కూడా పిక్ అటాచ్ చేస్తాను పక్కన చూడండి. ఇది కూడా మంచి రీజనబుల్ ప్రైస్ రేంజ్లో వచ్చింది. 25 ఆ రేంజ్లో అయితే వచ్చిందనమాట ఈ శారీ. ఇంకొక శారీ కూడా పిక్ పెడతాను. అది కూడా అంతే, సేమ్ 283K ఆ రేంజ్లో అయితే వచ్చింది. మగ్గం వర్క్ అంతా చేంజ్ అయ్యాక మళ్ళీ శ్రీమంతం ప్రిపరేషన్, శ్రీమంతం వీడియో పెడతారు కదా, ఆ వ్లాగ్లో అయితే చూడండి ఆ శారీ అంతా కూడా. ఈ శారీ కూడా చాలా బాగా వచ్చింది. మంచి మీకు సెమీ పట్టు, సెమీ కంచి కావాలంటే ఈ పేజ్ ఫాలో అవ్వండి. చాలా మంచి శారీస్ అయితే వస్తాయన్నమాట. మంచి కలెక్షన్ ఉంటుంది వాళ్ళ దగ్గర. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనము రిటర్న్ గిఫ్ట్స్ అయితే చూసేద్దాము. రిటర్న్ గిఫ్ట్స్కి ఫస్ట్ నేను ప్యాకింగ్ అవర్స్ ఉంటాయి కదా, రిటర్న్ గిఫ్ట్స్కి ప్యాకింగ్ అవర్స్ కోసం ఈ కవర్స్ అయితే ఆర్డర్ చేశాను అనమాట. ఇది కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్లోనే ఆర్డర్ చేశాను. పేజ్ లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అదేంటంటే డెకరేషన్ రిటర్న్ గిఫ్ట్స్ అని చెప్పి ఆ పేజ్ డిస్క్రిప్షన్ బాక్స్లో పిన్ చేస్తాను చూడండి. చాలా రీజనబుల్ కాస్ట్కి అయితే ఇస్తున్నారు అందులో. నేను చాలా పేజెస్ చెక్ చేసి ఎందులో అయితే తక్కువ కాస్ట్కి నా బడ్జెట్లో వస్తున్నాయి అవైతే తీసుకున్నాను. ఈ బ్యాగ్ వచ్చేసి నాకు 15 రూపీస్ అయితే పడింది అనమాట. ఇలా నేను 50 బ్యాగ్స్ అయితే ఆర్డర్ చేశాను. ఇవన్నీ కూడా ఇలా మంచి మనం అన్ని ప్యాక్ చేసుకునేలాగే వచ్చినాయి అనమాట. మంచి స్పేస్తో అయితే వచ్చేసింది. ఇవి ఒక రిటర్న్ గిఫ్ట్స్ ప్యాకింగ్ కవర్స్ అయితే. ఇంకొక ఇవన్నీ కూడా రిటర్న్ గిఫ్ట్స్ 50 ఆర్డర్ చేశాను. ఇవేంటంటే
ఇప్పుడు పిచ్వాయ్ జార్స్ వినే ఉంటారు మీరు. పిచ్వాయ్ జార్స్ అనేవి చాలా ట్రెండీలో ఉన్నాయి కదా రిటర్న్ గిఫ్ట్స్. మా యోచన ఏం చేశాడంటే అన్ని తీసి పెట్టాడు అనమాట. అందుకే వాడు ఉన్నప్పుడు అసలు ఇవి ఓపెన్ చేయకూడదు, ఓపెన్ చేసామంటే అన్నీ ఇంకా పిచ్చి పిచ్చిగా పడేస్తాడు, మళ్ళీ నేను సర్దుకోలేక కూర్చోవాలన్నమాట. ఇలాగా ఇచ్చారు, బాక్స్లో అయితే ఇచ్చారు. ఇది పిచ్వాయ్ జార్స్ అనమాట. ఇవి నేను అన్నీ సేమ్ ఇలాంటివే మ్యాక్స్ నా కౌంట్ అంతా నా 50 అంతా కూడా ఇలాంటి ఉన్న జార్సే కావాలని చెప్పన్నాను. కొన్ని డిఫరెంట్ ఇచ్చా అన్నారు, మనం ప్యాక్ చేసినప్పుడు తెలుస్తుంది అనమాట. ఇది కూడా మంచి స్పేస్తో చాలా క్యూట్గా ఉన్నాయి. ఇది వచ్చేసి నాకు 120 రూపీస్ పడింది. నేను చాలా పేజెస్లో చూసాను సేమ్ జార్స్ నాకు 140, 130 ఆ రేంజ్లో ఉన్నాయి. వీళ్ళ పేజ్లో నాకు 120 రూపీస్కి ఈ జార్ అయితే వచ్చిందనమాట. నాకు చాలా బాగా అనిపించింది. అన్నీ కూడా ప్యాకింగ్ కూడా చాలా బాగా చేసి పంపించారు. 120 రూపీస్కి బెటర్ అనిపించింది. 50 జార్స్ ఇలా చిన్న చిన్న ఫంక్షన్ చేసుకున్నప్పుడు ఇలా మనం 50 జార్స్ అట్లా పెట్టుకుంటే అందంగా కూడా కనిపిస్తాయి కదా. ఇలాగ ప్యాకింగ్ ఇలా బాక్స్లో అయితే వచ్చాయి మనకి. ఇలా పెట్టి ఇందులోగా పెట్టేయచ్చు. చూడండి ఇలాగా చక్కగా పెట్టేసింది. ఇంకా మన తాంబూలం అన్నీ కూడా ఈ బ్యాగ్లో ఇలాగా పెట్టేయచ్చు అనమాట. 10 రూపీస్కి చాలా మంచి రీజనబుల్ కాస్ట్కి వచ్చాయని చెప్పి నాకు అనిపించింది అనమాట. నెక్స్ట్ పసుపు కుంకుమ ప్యాకెట్స్, బ్యాంగిల్స్ అన్నీ కూడా నేను భీమవరం ఒక లోకల్ స్టోర్లో అయితే తీసుకున్నాను. పసుపు కుంకుమ ప్యాకెట్లు ఇలా వచ్చేటట్టు తీసుకున్నాను. ఇది 10 సెట్ అనమాట. మొత్తం ఇవి 10 వస్తాయి. ఇవి 50 రూపీస్ అనమాట పసుపు కుంకుమ ప్యాకెట్లు. నెక్స్ట్ ఇవి ఏంటంటే జిప్ లాక్ బ్యాగ్స్, తెలిసిందే మన తాంబూలం అన్నీ వేసుకోవడానికి. ఇవి పెద్ద జిప్ లాక్ బ్యాగ్స్. ఇంకొకటి చిన్నవి కూడా తెప్పించాము, అవి చలివిడేయడానికి చిన్న జిప్ లాక్ బ్యాగ్స్ అనమాట తెప్పించాము. ఇంకా బ్యాంగిల్స్కి వచ్చేసరికి ఇవి ఏంటంటే నేను వేసుకోవాల్సిన నా శారీ అది బాటిల్ గ్రీన్ ఇంకా సిల్వర్ కాంబినేషన్ అనమాట. సో అందుకని చెప్పి ఇవి 2 సెట్స్ అయితే తీసుకున్నాను. ఇవి నాకు వేయడానికి అక్కడ అదే అందరూ వేస్తారు కదా మనకి, అందు వేయడానికి పెట్టడానికి బాగుంటాయని చెప్పి ఇలాంటివి బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను. ఇవి 2 సెట్స్ తీసుకున్నాను, బాటిల్ గ్రీన్ ఇంకా ఇలాంటి వైట్ సిల్వర్ బ్యాంగిల్స్ కూడా 2 సెట్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా అందరికీ ఇలాగ గిఫ్ట్ బాక్స్లో ఇలా వేయడానికి ఇంకా స్వీట్స్ తాంబూలం అన్నీ ఆ రోజు గిఫ్ట్ ప్యాకింగ్ వీడియోలో అయితే నేను చేసి పెడతాను. ఆ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడండి. ఇదేంటంటే వాళ్ళే ఇవి బ్యాంగిల్స్ ఉంటాయి కదా, బ్యాంగిల్స్ మనం 6 బ్యాంగిల్స్ అయితే గిఫ్ట్ ప్యాకింగ్ కవర్స్లో వేస్తాము. సో నాకు షాప్ వాళ్ళు ఏం చేశారంటే డజన్ బ్యాంగిల్స్ అన్నీ కూడా ఇలాగ ప్యాక్ చేసి ఇచ్చేసారు. ఇప్పుడు నెక్స్ట్ మనము మళ్ళీ 6 బ్యాంగిల్స్ కింద ప్యాక్ చేసుకున్నాము. అలా అదే మొత్తం గిఫ్ట్ ప్యాకింగ్ సిరీస్లో ఇదైతే ప్యాక్ చేసి చూపిద్దాం. మొత్తం అన్నీ కూడా ఇవన్నీ సాదా ప్లెయిన్ బ్యాంగిల్స్ అనమాట. ప్లెయిన్ బ్యాంగిల్స్ నేను ఎన్ని తీసుకున్నానంటే ఒక 30 సెట్స్ అయితే తీసుకున్నా, 30 డజన్లు అయితే తీసుకున్నా అనమాట. అన్నీ కూడా ప్యాకింగ్ కవర్స్లో వేయడానికి బ్యాంగిల్స్ అవి తీసుకున్నాము. ఇంకా నేను చిన్ని అదే షాపింగ్ అయితే చేశాను. ఇలాంటి స్టిక్కర్ ప్యాకెట్స్, కాజల్, ఇంకా అలాగా కొంచెం ప్యాకింగ్ అయితే చేశాను. ఇవన్నీ కూడా ఏంటంటే ఇది పసుపు కుంకుమ ప్యాకెట్లు మనకి ఇవి ఏంటంటే ఈ పసుపు కుంకుమ ప్యాకెట్లో 2 సెట్స్ దొరికాయి అన్నమాట. సో ఇక్కడ నార్మల్గా షాప్లో ఇలాంటి పసుపు కుంకుమ ప్యాకెట్స్ ఉంటాయి కదా, అవైతే తీసుకొచ్చేసాము. ఇంకా జిప్ లాక్ ఇవి ఏంటంటే వక్కపొడి ఉంటుంది కదా క్రీమ్వి, అదనమాట. అన్నీ ఇంకా జిప్ లాక్ బ్యాగ్స్ చిన్నవి అయితే తెప్పించామన్నమాట నిన్న. మొత్తానికి ఇవన్నీ కూడా శ్రీమంతం ప్యాకింగ్ రిలేటెడ్ ఐటమ్స్ అనమాట. సో ఇవన్నీ కూడా మనకి చాలా బడ్జెట్ రేంజ్లో అయితే వచ్చేసాయి. సో ఇదే అండి ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను. మన రిటర్న్ గిఫ్ట్స్ ప్యాకింగ్ ఇంకా శ్రీమంతం వీడియోస్ అన్నీ ఇంకా అప్కమింగ్ వ్లాగ్స్లో అయితే వస్తాయి. కంపల్సరీ మిస్ అవ్వకుండా చూసేయండి. ఎవరైనా ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.